ఇక్కడికి ఈ ఫీల్డ్లోకి రావడానికి కారణం అంతకుముందు బ్యాక్ హిస్టరీ ఏమంటే నాన్నగారి పేరు అదే అనంతపూర్ డిస్ట్రిక్ట్ హిందూపూర్ నేటివ్ ఎన్ అంజనప్ప. ఆయన లేట్ చనిపోయారు. నాకు 12 years ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మగారి ఊరికి కర్నూలుకి వచ్చేసేసామన్నమాట. అది కూడా రాయలసీమనే, అది రాయలసీమనే. అందుకే రాయలసీమ బిడ్డను కనుక రాయలసీమ రత్నం అని చెప్పుకున్నాను. అలాగా ఆయన నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా వాగ్దాటి నా ఇది అదంతా చూసి ఆయన చిన్నప్పుడే నాలోన బీజం వేసేసారు. నువ్వు లాయర్ కావాలి, నిన్ను లాయర్ చేసుకుంటాను, నేను నిన్ను మంచి క్లాసికల్ డాన్సర్ చేస్తాను. నాన్నగారు నాకు ఇంటికి కూడా పిలిపించి క్లాసికల్ డాన్స్ కూచిపూడిని మాస్టర్ని ఇంటి దగ్గర పిలిపించి 6-7 yearsలోనే నాకు అది స్టార్ట్ కూడా చేశారు. సరే, నా దురదృష్టం ఆయన చనిపోయారు. ఆ తర్వాత అమ్మగారి ఊరికి వచ్చాను. అమ్మగారి ఊరికి వచ్చాము, 5 మంది మేము పిల్లలము. నేనే పెద్దదాన్ని, 3 తమ్ముళ్ళు 1 చెల్లెలు. ఇంకా నాన్న అంటే వేరుపోయిన తర్వాత వృక్షం కథ అది ఎట్లా ఇదవుతుంది. అమ్మమ్మ గారి ఊరికి వచ్చాను. మా మేనమావ గారు చాలా లీడింగ్ లాయర్ అనమాట. సరే, అక్కడ నా స్టడీస్ SSLC వరకు అయిపోయింది. ఇంకా ఫర్దర్ వాళ్ళు పల్లెటూరు కదా, ఎక్కువ ముందు మ్యారేజ్ చేసేసేయాలి అలా అన్నారు. లేదు, నేను ఇప్పుడే చేసుకోను, నా తమ్ముళ్ళని చదివించుకోవాలి అని చెప్పాను. సరే, అందరినీ చదివించుకున్నాను. అందరూ ఒక స్థాయిలో ఉన్నారు. పెద్ద బ్రదర్ని దేశ సేవకు కూడా పంపించాను. 18 ఏళ్ళు అక్కడ చేసేసి జమ్మూ కాశ్మీర్లోన వచ్చాడు, రిటైర్డ్ అయ్యి వచ్చాడు. 3 years అయింది తను చనిపోయి. తను నాకు కుడి భుజము. తర్వాత సిస్టర్ MA కంప్లీట్ అయిపోయింది, తను గృహిణి. తనను తెలంగాణకే ఇచ్చాము. ఆమె 1 year కూడా కాలేదు ఇంకా చనిపోయి. ఆమె నాకు ఎడమ భుజం. ఆ 2 భుజాలు చనిపోయిన తర్వాత నేను మనిషిని చాలా కృంగిపోయినాను బాబు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఇదిగా ఉండేదాన్ని. వాళ్ళ ఇద్దరి ఇదిలోన నేను బాగా పెయింట్ అయిపోయాను. ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, నేను, ముగ్గురం ఉన్నాము. ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒక ఆయన బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు, ప్రభాకర్. చిన్న తమ్ముడు హరిబాబు, ఆయన బిజినెస్ చేసుకుంటాడు. అంటే ఇంకెవరి ఫ్యామిలీలు వాళ్ళకు అలాగా ఉండిపోయినాయి. ఎవరంతా వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపలతోనూ ఇదిగా ఉన్నారు. నేను ఇక్కడికి రావడానికి అంటే ఇప్పుడు అది ఇంకా అక్కడ ఆ లైఫ్ అట్లాగా ఆ ఊర్లోన, మా అమ్మమ్మ గారి ఊర్లోన ఆ లైఫ్ అట్లా అయిపోయింది. పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి నేను ఏదో చిన్న ఉద్యోగాలు ట్రై చేసి ఆ పిల్లలను ఇది చేసుకొని ఇదైన తర్వాత వాళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత అప్పటి వరకు నాలో అణిగి ఉన్నవి 2 అణిగి ఉన్నాయి. ఒకటేమి క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్సర్ని కావాలి, ఒకటి లాయర్ని కావాలి. బాబు, నేను ఇంకోటి చెప్తాను. నేను త్రిబుల్ ఆర్ అంటే మీరు చెప్పగలరా ఏమిటి అని అనేది? త్రిబుల్ ఆర్ అంటేనా? సో సినిమాని గురించి చెప్పొద్దు, అంత పెద్దదాన్ని కాదు, సినిమాని గురించి కాదు. నేను కూడా ఆ త్రిబుల్ ఆర్ లాగా నేను కూడా ఒక త్రిబుల్ ఆర్. ఏంటి? లాయర్ ఫస్ట్ డాన్సర్, లాయర్, డాక్టరేట్, యాక్టర్, యాక్టర్. ఓకే, యాక్టర్. 3 Rలు కలిసి త్రిబుల్ ఆర్కు నేను కూడా కొంచెం కింద చిన్న త్రిబుల్ ఆర్లు రాసుకుంటా. పెద్ద ఆర్లు కదా, ఆ పెద్ద ఆర్ల కింద చిన్న 3 రాసుకుంటారు. 3 Rలు. ఎందుకంటే నాకు కూడా ఉన్నాయి కదా ఆర్లు. వాళ్ళకెల్లా రౌద్రం రుణం అది ఉన్నట్ల నాకు కూడా చిన్నవి ఏదో ఉన్నాయి కనుక నేను కూడా త్రిబుల్ ఆర్. ఇంకా నాన్నగారు చనిపోయిన తర్వాత మొత్తం కుటుంబ బాధ్యతలు మొత్తం మీరే? మొత్తం కాదు, SSLC వరకు మేనమామ గారు వాళ్ళ అదే అమ్మమ్మ గారి ఊర్లోనే చదివి అయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు వాళ్ళు ఏదో పెళ్లి సంబంధాలు అన్నదని, అంటే తమ్ముళ్ళు ఒక 10th class వచ్చేంత వరకు అట్లాగే మనసు బిగపట్టుకొని ఇంకా వాళ్ళని ఏదో పొలాలకు పంపిస్తామని అంటే, లేదు నేను చదివించుకుంటాను ఏదో చిన్న ఉద్యోగాలు. అంతగా లేకపోతే ఇంకొక మాట చెప్పాను, అంటే అది నా మనసులో నుంచి వచ్చింది. వాళ్ళని చదివించుకోవాలి అని అంటే అంత డబ్బు అంత ఇది నా దగ్గర లేదు, నాన్న లేరు చదివించడానికి. వాళ్ళని చదివించాలి. లాస్ట్కు నేను విరాళాలు తీసుకొనైనాను కూడా నేను వాళ్ళని చదివించుకుంటాను. ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గరికి పోయి చదివించడానికి వాళ్ళు ఎవరైనా కూడా సహాయం చేస్తారు. వాళ్ళ దగ్గరికి అడిగి, బాబు నేను ఈ స్థితిలో ఉన్నాను, వాళ్ళను చదివించుకోవాలి అని చెప్పేసి మా నాన్నగారు హిందూపురంలో పోయి
ప్రిన్సిపల్ గారిని పోయి అడిగాను. అంటే ఆ ప్రిన్సిపల్ గారికి మా అమ్మమ్మ గారి ఊర్లోనే ఉన్న ప్రిన్సిపల్కి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఆయన లెటర్ రాసిస్తే, బాబు ఇట్లా మా పరిస్థితి ఇది, బాబు చాలా ఇంటెలిజెంట్, ఊళ్ళోన 10th క్లాస్లోన 33 మంది పరీక్ష రాస్తే 2 మాత్రం పాస్ అయ్యారు, దాంట్లో ఒకడు మా తమ్ముడు. ఆ తమ్ముడిని మొత్తం ఊరంతా ఊరేగించారు చేతుల మీద ఎత్తుకొని. అలాంటి బాబుకు మీరు విద్యాదానం చేయండి బాబు, మీ రుణం నేను మర్చిపోను. సరే అని చెప్పేసాను. ఆయన మా ఇంట్లోనే పెట్టుకొని నేను చెప్పిస్తానమ్మా. అంతలోపల మా మేనత్తలు వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళ దగ్గర ఎందుకు, మేమే మా దగ్గర పెట్టుకుంటామని ఎట్లన్నది ఇంటర్మీడియట్ వరకు అక్కడ అయిపోయింది. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఎంఏ ఇంగ్లీష్లోన AA చేశాడు. బ్యాంక్కి దాంట్లో జాబ్ వచ్చింది, మేనేజర్గా రిటైర్డ్ అయ్యాడు. అంటే నా కళలు జస్ట్ అలాగా నిర్వహించుకుంటూ వచ్చాను. తమ్ముడిని 10th క్లాస్ అయిపోయిన వెంటనే పెద్ద తమ్ముడిని మిలిటరీకి పంపించాలనే ఒక ఆశ నాకు, దేశ సేవ చేయించాలి అనే ఒక ఆశ. నేనైతే ఎలాగో పోలేను కదా. అప్పటికి నాకు ఉండింది SSLC పాస్ అయినాక ఒక నర్సు ట్రైనింగ్ చేసి మిలిటరీకి పోవాలని ఒక చిన్న ఆశ. మీరు కూడా వెళ్ళాలి, నర్సు ట్రైనింగ్ చేసి మిలిటరీకి పోవాలని. కానీ నర్సు ట్రైనింగ్ ఎవరు చేపిస్తారు, ఎట్లాగా, ఎక్కడి నుంచి, ఏంటి, కాదు అది అయ్యపోయే పని కాదులే, సరే వీళ్ళ మీద నా ఆశని వీళ్ళ మీదకి ఇది చేసుకుందామని చెప్పని తనది 10th క్లాస్ అయిపోయిన వెంటనే మిలిటరీ సెలక్షన్స్ వస్తే తీసుకొని వెళ్ళి 17 ఇయర్స్లోను, తనకు 17 ఇయర్స్లోనూ పంపించాను. 18 ఇయర్స్ అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు. వచ్చిన తర్వాత కండక్టర్గా జాబ్ వచ్చింది, జాబ్ చేశాడు. రిటైర్డ్ అయిన తర్వాత మననే చనిపోయాడు బాబు. అది ఆయన హిస్టరీ. అంటే నేను కన్న కళలు అలాగా కొన్ని ఎలా చనిపోయాడు తమ్ముడు? ఫీవర్ వచ్చేసి 4 రోజులు. అక్కడ రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయి అంత ఆర్మీ రిటైర్మెంట్ అయినాక కండక్టర్గా చేశాడు. కండక్టర్ రిటైర్మెంట్ కూడా అయిపోయింది. ఇంట్లో ఆయనకు పిల్లలు, మనవలు, మనమరాండ్లు, అంత ఇదిగా భార్య అదే చేసుకొని. కానీ నాకు నా కష్ట సుఖాల్లో, నా ఇదిలో, నా ప్రేమను పంచడంలో దాంట్లోనూ తను నాకు కుడిభుజంగా ఉండేవాడు. కొంచెం ఆయన పోయిన తర్వాత షాకింగ్ గురయ్యాను. తర్వాత సిస్టరు ఏమే చదువుతూ ఉంటేనే మ్యారేజ్ చేసేసాము. ఇక్కడ తెలంగాణకి ఇచ్చాము వనపర్తికి. ఆమె పిల్లలు చనిపోయారు. ఆమె కూడా 1 మంత్ అయ్యింది. 1 మంత్ కూడా 1 ఇయర్ కాలేదు, ఇంకా ఆగస్టులో చనిపోయింది. ఆమె పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. అందరూ ఒక కొడుకు 2 కూతుళ్ళు. ఆయన కూడా బ్యాంక్ మేనేజర్గా చేస్తున్నాడు కర్ణాటకలోన. 2 పిల్లలు హౌస్ వైఫ్స్, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళకి అట్లా అయిపోయింది, నా లైఫ్ నాది ఇట్లాగా కొనసాగుతుంది. అంటే మీరు 3 తమ్ముళ్ళని, చెల్లెలని అందరినీ మీరే చదివించారు, మీరే చూసుకున్నారు మొత్తం. అంటే మీరు ఎన్నో స్ట్రగుల్ ఫేస్ చేయొచ్చు. సో ఆ స్ట్రగుల్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? అప్పటివి ఏదన్నా 1-2 గుర్తుండిపోయినవి ఉంటాయి కదా. అప్పుడు అంటే వాళ్ళని చదివించుకోవడానికి దానికి పడినటువంటి స్ట్రగుల్స్ అంట. అదే చెప్పాను కదా, వాళ్ళని చదివించాలి, ఉన్నత స్థాయిలో తెచ్చుకోవాలి అని అంటే డబ్బు ఉండాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఎక్కడి నుంచి రాదు. అదేం చేయాలి, ఇంకా చందాలు ఎత్తాలి. తప్పేముంది, చదువు కోసం దానం చేయమంటే ఎవరైనా చేస్తారు. కనుక ఇంకొక విషయం చెప్తాను బాబు మీకు. నేను లా కోర్సు కూడా 3 ఇయర్స్ లా కోర్సు కూడా చందాలు ఎత్తుకొనే చదివాను. చందాలంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శివబాబు ఉన్నాడు. శివబాబు నాకు నేను ఇది మంచి పని చేయాలనుకున్నాను, ఏదో సహాయం చేయాలంటే, అయ్యో అమ్మ ఇంత మంచి పని చేస్తున్నాను, ఇద్దాం. గుప్తంగా ఇచ్చేవాళ్ళు, చెప్పించేవాళ్ళు. అలాగా ఆ 3 ఇయర్స్ కూడా నేను చందాలు ఎత్తుకునే నా లా కోర్సు కంప్లీట్ చేశాను. అంటే అప్పటికి బ్రదర్స్ వెల్ సెటిల్, అందరు వెల్ సెటిల్లే. వాళ్ళంతా ఎందుకు ఇంత వయసులో కూడా ఇంత కష్టపడతావు, ఎందుకు ఇప్పుడు నీకు లా ఎందుకు మా ఇంట్లో వచ్చి ఉండు, అది ఇది అని. నా కోరికలు నేను నెరవేర్చుకోవాలి కదా, దానికి మిమ్మల్ని బలి చేయటం ఎందుకు? రేపు పొద్దున లోకం ఏమంటుంది, ఓహో ఆ పొద్దున చదివించి వాళ్ళని ఒక స్థాయికి తెచ్చినానని చెప్పని ఇప్పుడు వాళ్ళ సహాయం పొందుతుంది, అడుగుతుంది అని నువ్వు అనుకోకపోవచ్చు, లోకం అనుకుంటుంది. నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళు ఎవరో ఇంకా అనేవాళ్ళు అంటారు. అలా మాట పడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు చందాలంటే ఎంతమందో ఎన్నింటికో ఎత్తుకుంటుంటారు, కానీ ఇది నేను చదువు కోసం అడిగితే కాదన్నారు, ఇస్తారు. అలాగా 3 ఇయర్స్ కూడా నేను డాన్స్ నేర్చుకున్నప్పుడు నా డాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు, తర్వాత నేను రచయిత్రిని, కవయిత్రిని కూడా. చాలా అవార్డ్స్ తీసుకున్నాను, గవర్నమెంట్ అవార్డ్స్ తీసుకున్నాను, ప్లస్ ప్రైవేట్ అవార్డ్స్ కూడా చాలా తీసుకున్నాను. ఇప్పటికి కూడా వస్తున్నాయి.
కానీ నాకు ఈ సినీ రంగంలోకి వచ్చిన తర్వాత టైం కుదరక ఇది లేక రేడియో ప్రోగ్రామ్స్ కూడా కొన్ని ఒక 50-60 రేడియో ప్రోగ్రామ్స్ ఇచ్చింటాను. ఓకే. అంటే అక్కడ మా కర్నూలులోనే FM పడిన తర్వాత కర్నూలులో ఇచ్చాను. అంతకుముందు విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాదు